హలో అండి, వెల్కమ్ టు సురిక ఫుడ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇక్కడ నేను ఫ్రూట్ గ్లాస్ కేక్ అయితే చేశానండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్లో 1 లీటర్ వాటర్ తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ అగర్ అగర్ జెల్లీ పౌడర్ అండి. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, మనకు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న జెల్లీని మనం స్టవ్ మీద హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక 250 గ్రామ్స్ షుగర్ అయితే యాడ్ చేసుకొని రెండు కలుపుకొని షుగర్ కరిగేంత వరకు, ఇది కొంచెం చిక్కగా అయ్యే వరకు మాత్రం దీన్ని మనం మరగనివ్వాలి. ఇక్కడ నేను ఫ్రూట్స్ వచ్చేసి వాటర్ మెలోన్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, కివీ అండి. నేను ఒక 4-5 రౌండ్గా కట్ చేసుకుని మిగతా అయితే చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఆరెంజ్, డ్రాగన్ ఫ్రూట్, పొమోగ్రానేట్, యాపిల్ అండి. మీకు ఇంకెక్కువ ఫ్రూట్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది స్టవ్ మీద అయితే ఇది మరిగిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో ముందుగా అయితే నేను ఇక్కడ ఈ జెల్లీ లిక్విడ్ అయితే వేసుకున్నానండి. తర్వాత ఫ్రూట్స్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. కివీ, నెక్స్ట్ స్ట్రాబెర్రీ అనేవి పెట్టుకున్నాను. కొన్ని పొమోగ్రానేట్ కూడా యాడ్ చేసుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్, గ్రేప్స్, మీకు ఏ షేప్లో కావాలంటే అలా పెట్టుకోవచ్చండి. తర్వాత కొంచెం జెల్లీ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆరెంజ్, స్ట్రాబెర్రీ, మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా నేను యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు జెల్లీ లిక్విడ్ అయితే వేసేసుకుందాము. ఇక్కడ నేను పింక్ కలర్ కోసం అయితే ఇక్కడ క్రిస్టల్ మిక్స్ తీసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే వద్దు. జస్ట్ పైన కలర్ రావడం కోసం మాత్రమే. ఇప్పుడు అది ఆ పౌడర్ అనేది ఇంతకు ముందున్న జెల్లీలో నేను వేసి ఒకసారి హీట్ చేసి తర్వాత లిక్విడ్ అనేది నేను ఫ్రూట్స్ మీద యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 అవర్స్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఈ జెల్లీ ఫ్రూట్ని. ఇప్పుడు ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇట్లా నైఫ్తో సైడ్స్ కట్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని టర్న్ చేసుకోండి. అంతేనండి, రెడీ. ఫ్రూట్ జెల్లీ కేక్ అయితే రెడీ అయిపోయింది, గ్లాస్ కేక్. ఒకసారి ట్రై చేయండి. చాలామందికి కేక్ అయితే తెలిసే ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే గ్లాస్ కేక్ రెడీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.